రాత్రి లక్ష్మీపురం జగిత్యాల రూరల్ మండలం పోలీస్ పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో బుర్రా మహేందర్ అనే తండ్రి పేరు శేఖర్, వయసు 37 సంవత్సరాలు. ఇతన్ని ఇద్దరు హత్యాగావించబడ్డారు. ఇది కారణం ఏంటంటే తెల్లవారి 27 తారీఖు వాళ్ళ తండ్రి స్వీకరించిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేయబడింది. దాని ప్రకారం ఏంటంటే వాళ్ళ కొడుకు మహేందర్ను, బుర్రా మహేందర్ను లక్ష్మీపురం గ్రామం పిలిపించి మన భైరవేణి సమత మరియు గర్వంతుల సంధ్య మరియు కొంతమంది కలిసి అతన్ని చంపేసినారని అతను ఫిర్యాదు ఇచ్చిన మేరకు దాని హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయబడ్డాము. ఈ దర్యాప్తులో భాగంగా ఏంటంటే ఈరోజు నిందితులను లక్ష్మీపురం గ్రామంలో అరెస్ట్ చేసి విచారించగా దానిలో తేలిన విషయాలు ఏంటంటే ఈ భైరవేణి సమత అనే అమ్మాయి హైదరాబాద్ సాఫ్ట్వేర్ గా పనిచేస్తూ ఉంటుంది. పనిచేసినప్పుడు మహేందర్ అనే వ్యక్తి సంధ్య పేరు మీద ఇన్స్టా ఐడి ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం పెంచుకుంటుంటారు. ఆ పరిచయం పెంచుకున్న భాగం ఏంటంటే కొద్దిసేపు కొన్ని రోజులు చాటింగ్ చేసిన తర్వాత తను ఆడపిల్ల కాదు మగాన్ని నమ్మించి వీధి మాది సేమ్ క్యాస్ట్ అని నమ్మించేసి అతనితో ఫేస్ టు ఫేస్ కలుస్తుంది. వీధి మాది ఒకటే కులం, మనం పెళ్లి చేసుకుంటాం, నాకు కూడా పెళ్లి కాలేదా, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తాను. యాక్చువల్ అయితే మెడికల్ రిప్రజెంటేటివ్ వివాహం అవద్దని చెప్పి ఆ అమ్మాయితోటి చాటింగ్ చేసి ప్రేమ అనేది కొనసాగిస్తారు. ఈ లోపు ఏంటంటే ఆ అమ్మాయికి తనకి మ్యారేజ్ అనే విషయం తెలిసి అతనికి నిరాకరిస్తుంది. నిరాకరిస్తే ఏంటంటే సరే మ్యారేజ్ చేసుకోకుండా మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉంటామని చెప్పేసి నేను వాళ్ళ భార్య మహేందర్ భార్య కూడా పరిచయం చేపించేసి ఇద్దరు స్నేహం పెంచుకోవడం చెప్పిన తర్వాత ఈలోపు ఇతర వివాహం అయిందని తెలిసి ఈమె అతనితో స్నేహం కడిగేస్తుంది. కడిగేసిన తర్వాత ఈమెతో మంచిగా ఉన్న కాలంలోనే ఈమె ఫోన్ హ్యాక్ చేసి అందులో ఈ సమత యొక్క అక్క గర్వంతుల సంధ్య యొక్క నంబర్ కూడా సంపాదించి ఆమెను ట్రాప్ చేస్తాడు. ఆమె ఎక్కడ ట్రాప్ చేస్తాడంటే ఒక వాట్సాప్ గ్రూప్ లో మన లేడీ శారీస్ కలెక్షన్ వాట్సాప్ గ్రూప్ యాడ్ చేస్తాడు. అందులో నంబర్ యాడ్ చేసి కొన్ని శారీస్ పంపించేసి ఆ ఇండివిజువల్ నంబర్ తోటి మెల్లమెల్ల అందరూ స్నేహం కొనసాగించి తర్వాత ఆమె కూడా ట్రాప్ చేసి నువ్వు నాతో స్నేహం చేయాలి, నా కోరిక ఇచ్చారని అంటే ఈలోపు ఈమె ద్వారా ఎవరైతే సమతకు పెళ్లి సంబంధం కుదురుతుంది ఈ మధ్యలో అది తెలుసుకొని మళ్ళీ సమతకు ఫోన్ చేసి నీకు పెళ్లి సంబంధం కుదురుతుంది కదా, కాదన్నావు, నేను పెళ్లి కానివ్వరు, నాతో ఉండాలి, లేకపోతే నీకు పెళ్లి చేయకూడదు అని చెప్పేసి బెదిరిస్తారు. మీ అక్కను కూడా నేను ట్రాప్ చేసిన అంటే అప్పుడు ఈ సమత ఏంటంటే వాళ్ళ అక్కడికి చెప్తుంది, మీతో చాట్ చేసే వ్యక్తి నన్ను కూడా ఇట్లా వేధిస్తా ఉన్నాడు అని టార్చర్ పెడతా ఉన్నాడు అని చెప్తే అప్పుడు వీళ్ళిద్దరూ వాళ్ళేదో మోసపోయినట్టు గ్రహించి వీళ్ళ మామైన గర్వంగా నరేష్ గతంలో హత్య కేసులో నిందితుడు అతన్ని సంప్రదిస్తారు. వీళ్ళిద్దరు కూడా ఏంటంటే మీరు మా మాట వినకపోతే మీ ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియా వైరల్ చేస్తాం, మీ కుటుంబ సభ్యుల ఫోటోలు కూడా వైరల్ చేసి మీ కుటుంబాన్ని అబాస్పాలు చేస్తామని బెదిరిస్తాము. ఈ గర్వంతుల నరేష్ సహాయం పోతే గర్వంతుల నరేష్ వాళ్ళ ఈ సంధ్య కొడుకు రాజశేఖర్ మరియు వాళ్ళిద్దరు స్నేహితులు వాళ్ళిద్దరు సీసీఎల్ యువనైన్ వాళ్ళందరూ కలిసి వీళ్ళు పథకం వేస్తారు. పథకం వేసి అతన్ని రప్పించాలి మహేందర్ అని చెప్పేసి వీళ్ళు అనుకున్న పథకంలో భాగంగా ఏంటంటే ఈ సంధ్యతోటి చాటి చేపిస్తారు. చాటి చేపించి మా ఇంట్లో ఎవరు లేరు, మనం మీరు వస్తే కలవచ్చు అని చాటి చేపించి నమ్మించిన తర్వాత నమ్మి ఇక్కడికి జగిత్యాలకు వస్తాడు. వచ్చిన తర్వాత ఈ సంధ్య స్కూటీ వాహనం తీసుకుని జగిత్యాల బస్ స్టాండ్కి వస్తుంది. ఇంకా వాళ్ళు వేరే కార్లో ఫాలో అవుతారు. వీళ్ళు ముందుగా అనుకున్న ప్రకారం పథకం ప్రకారం ఇతన్ని లక్ష్మీపూర్ వాళ్ళ గ్రామంలో ఇంట్లో తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఎంతో కార్ల దగ్గర చూసి వాళ్ళకి ముందు అనుమానం వచ్చి బయటకు రాగానే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కళ్ళలో కారం కొట్టేసి ఇంపరాడు మరియు కర్రలతో కొట్టి అతన్ని చంపేస్తారు. అతని దగ్గర ఫోన్ కూడా ధ్వంసం చేసి తర్వాత అక్కడ మనకు అన్న ఈలోపు రోడ్డు మీద జరుగుతుంది అంత ఇన్సిడెంట్ కాల్ వస్తుంటే పోలీసులు వాళ్ళని అక్కడికి హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే అప్పటివరకు వృద్ధులు చనిపోయింటారు. దానిలో భాగంగా ఏంటంటే ఈ రోజు వృద్ధుల యొక్క పంచనామా అనంతరం ఇవన్నీ విచారణ చేపట్టి వాళ్ళ నిందితులను అరెస్ట్ చేసి కోర్టు చేయడం. ఇద్దరు మైనర్లు అందులో అంటే స్పాట్ లో అమ్మాయి ఉంటుంది, అమ్మాయి లేదు, సమత ఉండదు. అంటే వీళ్ళు ప్లాన్ ముందే చేసుకుంటున్నారు. ఉంటుంది కానీ అక్కడ స్పాట్ లో ఉంటుంది. ఆమె చేయించారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్
Raw TV app. Media legend Ravi Prakash is back.